హాయ్, దిస్ ఇస్ తురగా శ్రీరామ్, పొలిటికల్ అండ్ సినీ అనలిస్ట్. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే మన డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఇష్యూ జరుగుతుందో దాంట్లోకి ఇప్పుడు పూనం గారు దూరి ఇంకా ఇష్యూని బాగా హెడ్లైన్ చేసింది. ఈరోజు పూనం గారు చేసిన ట్వీట్ ఏంటి అంటే, గతంలో నేను సినిమా ఇండస్ట్రీ పెద్దలకి ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ సినిమాస్ మీద నేను కంప్లైంట్ చేశాను, కానీ అప్పుడు పట్టించుకోలేదు. ఇవాళ వాళ్ళందరూ మేమేమో కమిటీ ఉన్నామని చెప్పి మీడియా మీదకి వచ్చారు. సో నేను అప్పుడు ఇచ్చిన దాని మీద ఇప్పుడు త్రివిక్రమ్ని మీరు ప్రశ్నించాలి అని చెప్పి ట్వీట్ చేసింది. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు వివాదం జరుగుతుంది. మొన్న మధ్యనే సమంత టాలీవుడ్లో కూడా ఒక కాస్టింగ్ కౌచ్కి సంబంధించి ఎలాగైతే కేరళలో ఒక కంపెనీ వేసారో అలాంటి కంపెనీ వేయాలని కోరడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక కమిటీ ఉంది అని చెప్పి ఛాంబర్ తరఫున ఇవాళ ఒక కమిటీ బయటకు వచ్చింది. వాళ్ళందరూ ఇవాళ మాట్లాడారు, ఈ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఇష్యూలో మాట్లాడారు. అది కూడా కాస్టింగ్ కౌచ్ లాంటిదే. ఎందుకంటే వర్క్ నువ్వు నాకు ఉపయోగపడితేనే, నాకు శారీరకంగా ఉపయోగపడితేనే నీకు వర్క్ ఇస్తాను అంటే కాస్టింగ్ కౌచే. సో డాన్స్ మాస్టర్, అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ని ఆ విధంగా చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదనేది అందరికీ ఓపెన్. ఇప్పుడు ఛాంబర్ తరఫున మాట్లాడిన కమిటీ సభ్యులు కూడా ఆల్మోస్ట్ దీని మీద మేము గత కొంతకాలం నుంచి ఈ ఇష్యూ మీద మేము వర్కౌట్ చేస్తూ ఉంటారు. అంటే మనకి తెలియడం లేట్గా తెలిసింది తప్ప ఆల్రెడీ కమిటీకి అమ్మాయి ఇంతకుముందే కంప్లైంట్ ఇచ్చి ఉందన్నమాట. అందులో వాళ్ళు చేయగలిగింది కొంత క్రిమినల్ ఏదైతే ఉందో ఆ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి, రేపు అలాంటి వాటికి సంబంధించి వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. కాబట్టి వాళ్ళు పోలీసులకు వెళ్ళమని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అది బయటకు వచ్చింది. సో దీనికన్నా ముందే ఆ అమ్మాయి ఈ కమిటీని ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫిలిం ఛాంబర్ వాళ్ళు దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి 90 రోజులు అనేది రూల్ ఉన్నట్టుంది. ఆ రూల్ చెప్పారు, ఝాన్సీ చెప్పింది. ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఝాన్సీ చెప్పింది 90 రోజుల్లోపు మేము చేయొచ్చు, ఇంకా ముందే చేసేస్తామని. 90 రోజులు అంటే ఆల్మోస్ట్ 3 నెలలు. అంత దాకా వెళ్ళటం అనేది అసలు కరెక్టే కాదు. బట్ ఏంటంటే దాని మీద ఎంక్వైరీ చెయ్యాలి కాబట్టి కొన్ని ఇష్యూలు వెంటనే తేలుతాయి, కొన్ని ఇష్యూలు సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ వాటి కోసం ప్రయత్నం చేయడానికి టైం పడుతుంది. కాబట్టి 90 రోజులు అనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. బట్ ఒక 1 వీక్ 2 వీక్స్లో అయిపోతుందేమో అనుకుంటున్నాను నేనైతే. సో దాని మీద ఒక డెసిషన్కి వస్తారు. వీళ్ళు పోలీసులతోటి టచ్అప్లో ఉంటారు. పోలీసులు కూడా వీళ్ళతో టచ్లో ఉంటారు. ఎందుకంటే పోలీసులు దాన్ని ఏమైనా తప్పుదారి పట్టిద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు ఛాంబర్ సీరియస్ అయింది కాబట్టి పోలీసులు కూడా జానీ ఇష్యూని తప్పుదారి పట్టించే అవకాశం లేదు. దీనికి తోడు ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా నాగబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో, జానీ మాస్టర్ వ్యవహారంలో నాగబాబు గారి హ్యాండ్ ఏదో రకంగా ఉంది అని వాళ్ళు టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు. సరే, జనసేన ఎలాగో అతన్ని పార్టీ వ్యవహారాల్లో తలదోర్చదు, పార్టీకి సంబంధించి ఏం మాట్లాడటం చేయడం దూరంగా ఉండి పార్టీకి అని చెప్పింది. ఇప్పుడు సస్పెండ్ చేసాము అని అనలేదు, కానీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో దూరంగా ఉండమని చెప్పింది. సరే, కొంతవరకు చర్య తీసుకున్నట్టే పార్టీ పరంగా. కానీ ఇప్పుడు నాగబాబు గారిని వైసీపీ సోషల్ మీడియా ఇన్వాల్వ్ చేస్తుండటం వల్ల ఈ కేసు మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఛాంబర్కి కూడా ఇంకా ఎక్కువ వచ్చింది. సో ఓవరాల్గా జానీ మాస్టర్ విషయంలో చాలా సీరియస్గానే జరుగుతోంది. ఛాంబర్ తరపున కూడా చాలా సీరియస్ జరుగుతుంది. వాళ్ళ ఛాంబర్ సభ్యులందరూ మాట్లాడిన విధానం చూస్తే, దాము గారు మాట్లాడిన దాన్ని చూసినా, ఝాన్సీ మాట్లాడింది చూసినా, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడింది చూసినా, ప్రగతి మాట్లాడింది చూసినా, ఇంకొక లాయర్ గారు ఉంది ఆవిడ మాట్లాడింది చూసినా, అందరూ చాలా సీరియస్గా ఉన్నారు ఇష్యూలో. ఆ అమ్మాయికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఛాంబర్ తరపున. అంటే ఆ అమ్మాయికి ఏం వర్క్ ఏమి ఇబ్బంది లేకుండా, ఆ అమ్మాయిని తొక్కేయకుండా, ఇండస్ట్రీ పరంగా తొక్కేయకుండా ఉండటం కోసం వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది కాకుండా ఏంటంటే, ఒక పెద్ద హీరో కూడా ఆల్రెడీ ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు అన్నది కూడా వార్తలు వచ్చేసినాయి. సో వేరే వాళ్ళు కూడా ఆ అమ్మాయికి ఆల్రెడీ వర్క్ ఇస్తున్నారు అని చెప్పి కూడా ఝాన్సీ చెప్పింది. సో ఆ అమ్మాయి విషయంలో కన్సర్న్ ఉంది, సినిమా ఇండస్ట్రీ కన్సర్న్ ఉంది అన్నది ఇవాళ ఛాంబర్ తరపున ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని బట్టి అర్థమవుతుంది. సరే, పోలీసులు ఏం తెలుస్తారు అనేది వాళ్ళు తేలుస్తారు. బట్ ఈ ఛాంబర్ కమిటీ ఎంత సీరియస్గా మేము చేస్తున్నామని చెప్పి, గతంలో కొన్ని వచ్చినాయని చెప్పి ఇన్ని చెప్పిన తర్వాత పూనం గౌర్ నేను మాట్లాడిన దాన్ని, నేను ఇచ్చిన కంప్లైంట్ని మీరు ఎందుకు పట్టించుకోలేదు అని వాళ్ళు క్వశ్చన్ చేసింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆ కమిటీ మీద ఉంది.
అంటే పెద్ద డైరెక్టర్ కాబట్టి త్రివిక్రమ్ గారి మీద అనగానే అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ కమిటీ ఏం జరిగింది, వెనకాల నుంచి ఏమైనా ప్రెషర్స్ వచ్చినాయా, ఎవరి దగ్గర నుంచి ప్రెషర్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే జానీ మాస్టర్కి ఒక న్యాయమును త్రివిక్రమ్ గారికి ఒక న్యాయం అవటం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఒక ఆడపిల్ల కంప్లైంట్ చేసింది జానీ మాస్టర్ మీద, దాని మీద చర్యలు తీసుకుంటామని ఛాంబర్ కానీ కమిటీ కానీ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం పూనం గౌర్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు దాని మీద కూడా కరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోవాలి. అది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ రైటా రాంగా, రైట్ అయితే రైట్ అని చెప్పండి, రాంగ్ అయితే రాంగ్. ఫేక్ కూడా వచ్చినాయని చెప్పారు. అప్పుడు పూనం గౌర్ది మీరు ఫేక్ అంటారా? ఫేక్ అనేటైతే ఫేక్ అని చెప్పండి. ఫేక్ కాదు అంటే కనుక ఎందుకని మీరు ఇప్పుడు దాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఎందుకు పిలవలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఇది కూడా ఇష్యూ కదా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మాట్లాడి ఉండవలసింది ఇప్పటికే. దాన్ని కూడా బయట పెట్టాలి. అంటే కమిటీ వాళ్ళు బయట పెట్టమని చెప్పారు, ఏ కేసుని మేము బయట పెట్టాం, ఇది పోలీస్ కేసు అయింది కాబట్టి బయటకు వస్తాం తప్ప, లేదా మేము లోపల సరి చేస్తాం, దీన్ని ఏ విధంగా సరి చేయాలో ఆ విధంగా సరి చేస్తామని చెప్తున్నారు. ఓకే ఫైన్. అయినా మీరు పూనం కౌర్కి ఇప్పుడు దాకా మీరు సాటిస్ఫై చేయలేకపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పిలిచారని కానీ మాట్లాడారని కానీ ఆ అమ్మాయి దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో అందువల్ల మీరు కూర్చొని సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా కనీసం చేయలేదు. దాని మీద ఒక నిర్ణయం తీసుకునే పని కూడా మీరు చేయలేదు. ఇది వెరీ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. దీని మీద ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఫేక్ అయితే ఫేక్ అని చెప్పాలి, లేదా కరెక్ట్ అయితే కనుక త్రివిక్రమ్ గారిని పిలిచి మాట్లాడి ఆయన క్వశ్చన్ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలి. రెండిట్లో ఏదో చేయండి. పూనం కౌర్ మీదైనా చర్యలు తీసుకోండి, ఫేక్ ఆరోపణలు చేసిందని చెప్పి పూనం కౌర్ మీదైనా చర్యలు తీసుకోండి, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీదైనా చర్యలు తీసుకోండి. ఈ రెండు తీసుకోకపోతే అసలు మీ కమిటీ ఎందుకు వేస్ట్? ఇవాళ పెద్ద పెద్ద కబుర్లు ఆడారు వచ్చి, అంత పెద్ద కబుర్లు ఆడిన తర్వాత ఇప్పుడు పూనం కౌరు మీ బండారంతో బయలు చేసింది. సో అందువల్ల దీని మీద ఏదో ఒకటి సమాధానం చెప్పకపోతే అందరూ క్వశ్చన్ చేసేది కమిటీనే అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కన్నా ముందు కమిటీనే అందరూ క్వశ్చన్ చేస్తారు. సో కమిటీ ఇమ్మీడియట్గా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. పూనం కౌర్కి ఈ కేసుకి సంబంధించి, ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించి ఏం వర్క్ జరుగుతుందని పూనం కౌర్కైనా కనీసం చెప్పాలి. సో అది జరగకపోతే మాత్రం ఛాంబర్ని నమ్మరు ఎవరు, ఆ కమిటీని అసలు నమ్మరు. వీళ్ళందరూ ఊరికే సోది మాటలు చెప్పేవాళ్ళు అన్నట్లాగా ఉండిపోతుంది. ఆ పరిస్థితి ఛాంబర్ కానీ కమిటీ కానీ తెచ్చుకోరు అనే ఆశిద్దాం. పూనం కౌర్కి ఏదో సమాధానం చెప్తారని ఆశిద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు కూడా మన ఛానల్ని చూస్తూ కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల మీద ఎప్పటికప్పుడు రివ్యూలు వస్తూ ఉంటాయి. మనం పాలిటిక్స్ పరంగా ఎలాగ ఇస్తామో సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా ఖచ్చితంగా అన్ని విషయాల మీద కూడా ఇలాగే కంటిన్యూస్గా మనం రివ్యూలు ఇస్తూ ఉంటాం. సో దానికోసం ఇమీడియట్గా ఒక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు వీడియో రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏంటి? పూనం కౌర్ విషయంలో పూనం కౌర్ ఫేక్ అనుకుంటున్నారా, త్రివిక్రమ్ గారు తప్పు చేశాడు అనుకుంటున్నారా, చేయలేదనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కమిటీ అక్కడ త్రివిక్రమ్ గారి విషయంలో ఒక రకంగా, జానీ మాస్టర్ విషయంలో ఒక రకంగా పనిచేస్తుందా? మీ అభిప్రాయం ఏంటనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓవరాల్గా ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్, ఒక కామెంట్.